ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీ విద్యార్థులు బయటి వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మెడికల్ కాలేజ్ విద్యార్థులకు అలాగే బయట వ్యక్తులకు మధ్య ఘర్షణ వాతావరణం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ వద్ద అయితే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రిమ్స్ కాలేజ్ విద్యార్థులకు అలాగే బయట వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ పరమేష్ అందిస్తారు. పరమేష్, అసలు కారణాలు ఏంటి? అసలు బయట వ్యక్తులకు రిమ్స్ కాలేజ్ విద్యార్థులకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధు, జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. ఆ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం ఇక్కడ కలకలం రేపుతుంది. అయితే రిమ్స్ లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇంటర్న్షిప్ లో ఉన్నటువంటి 6 విద్యార్థులపై ఈ దాడి జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే గత అర్ధరాత్రి ఈ విద్యార్థులపై బయట వ్యక్తులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రోత్సాహంతోనే వాళ్ళంతా కూడా లోపలికి వచ్చి వీళ్ళపై దాడి జరిగినట్లు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో ఏదైతే రిమ్స్ లో ఉన్నటువంటి 6 విద్యార్థులు ఉన్నారు, వీళ్ళంతా కూడా నిన్న ఉదయం ఒక చిన్న విషయంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తో కొద్దిగా ఏదో గొడవ పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం కవిరాజ్ అనే ఇంటర్న్షిప్ విద్యార్థి కారు ఏదైతే రిమ్స్ ప్రాంగంలో కారు ర్యాష్ గా డ్రైవ్ చేయడంతో అతన్ని పిలిపించి జయసింగ్ రాథోడ్ డైరెక్టర్ అతన్ని మందలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దాంతోనే వీళ్ళపై మాట పెరిగి అతను ఎదురు తిరగడంతో అతని బంధువు అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ ఇందులో జోక్యం చేసుకుంటూ మిగతా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ క్రాంతి కుమార్ పిలిపించి వీళ్ళపై దాడి జరిపినట్టు కూడా వీళ్ళు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 6 విద్యార్థులకు ప్రస్తుతం తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే పరమేష్, ఈ ఘటన అంటే రిమ్స్ ప్రెమిసెస్ లో జరిగిందా, బయట జరిగిందా, ఎక్కడ జరిగింది ఈ గొడవ? మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వాళ్ళు ఘర్షణ పడిన సంబంధించి ప్రెమిసెస్ లో జరిగిందా, బయట జరిగిందా, ఏ ప్రాంతంలో జరిగింది ఇది? రిమ్స్ ప్రాంగణంలో జరిగింది. గత అర్ధరాత్రి నిన్న ఏదైతే ఉదయము రిమ్స్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్న్షిప్ విద్యార్థులకు మాట జరిగిందో అది ఆ విషయం తెలుసుకున్నటువంటి రిమ్స్ బంధువులైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ వీళ్ళపై కొంచెం ఆగ్రహంతో ఉండి రాత్రి తన కొంతమంది బయట వ్యక్తులకు చెప్పడంతో వాళ్ళు వచ్చి రాత్రి 12 గంటల ప్రాంతంలో రిమ్స్ ప్రాంగణంలోనే వీళ్ళపై దాడికి పాల్పడినట్లు కూడా విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ దాడిలో 6 తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం విద్యార్థులంతా కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పరమేష్, అంటే ఇప్పుడు రిమ్స్ కాలేజ్ అంత పెద్ద కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో ఈ ప్రెమిసెస్ ఈ గొడవ జరిగినప్పుడు అక్కడ బేసికల్ గా సెక్యూరిటీ కూడా ఉండాలి. మనకి విజువల్స్ కూడా ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా కనిపించిన దాఖలా లేవు. అంటే ఇది ప్రీ ప్లాన్ అనుకోవచ్చు, అంటే ఎలా చూడొచ్చు దీన్ని? తప్పకుండా ఇది ప్రీ ప్లాన్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఉదయం ఏదైతే డైరెక్టర్ కును ఇంటర్న్షిప్ సంబంధించిన విద్యార్థులకు మాట పెరగడంతో అది చివరికి ఏదైతే డైరెక్టర్ కు సంబంధించిన బంధువుల దృష్టికి పోయింది. అయితే వాళ్ళంతా కూడా ప్రీ ప్లాన్ తోనే రాత్రి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అప్పటికే బయటకు వెళ్లి భోజనం డిన్నర్ చేసి రాత్రి 11 గంటల ప్రాంతంలో బయట నుంచి రిమ్స్ ప్రాంగణంలో నుంచి వచ్చే క్రమంలో
అప్పటికే కాపు కాల్చినటువంటి ఈ ఒక 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆ ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ పై ఒక్కసారిగా ముప్పేట దాడి చేసినట్టు కూడా మనకు ప్రస్తుతం విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే రాత్రి నుంచి కూడా రిమ్స్ లో హైటెన్షన్ నెలకొంది. అయితే మరో విషయం ఏమిటంటే ఇక్కడ భద్రతా లోపం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా నామమాత్రంగా ఉన్నట్టు మనకు తెలియవస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి 2 టౌన్ పోలీసులు వెంటనే ఇక్కడికి ఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులను కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఇప్పటికీ ఈ రిమ్స్ ప్రాంగణంలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మెడికల్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇప్పుడు ఆందోళన వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ కు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డైరెక్టర్ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయడానికి వాళ్ళంతా కూడా ప్రస్తుతం సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఎవరైతే విద్యార్థులకు గాయాలైనాయో వాళ్ళంతా కూడా మాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పుడే మీడియా ముందు కూడా వాళ్ళ వాపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగానైతే రాత్రి నుంచి రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పరమేష్.